ఎస్పీ సూర్య కేపీ గొంతు నులిమేస్తూ ఉంటే ఆగండి ఆగండి అంటూ భూమి వచ్చి విడిపించేస్తుంది. ఏంటండి ఒక పోలీస్ అయ్యుండి కూడా మా మామయ్యని ఎలా చంపేస్తారు అని భూమి నిలదీస్తూ ఉంటే, భూమి ఇందులో నీకు సంబంధం లేదు, ముందు వెళ్ళిపో అని సూర్య అరుస్తూ ఉంటాడు. ఎందుకు సంబంధం లేదండి, అక్కడ ఉన్నది మా మామయ్య, అసలు మా మామయ్య ఏ తప్పు చేయలేదు అని భూమి అంటే, మా అన్నయ్యని చంపింది మీ మామయ్యే అని సూర్య అరుస్తూ ఉంటాడు. అసలు మీ అన్నయ్యని చంపింది మా మామయ్య కాదు ఆ అపూర్వని మీకు ఎన్నిసార్లు చెప్పాలి, మీకు ధైర్యం ఉంటే ముందు వెళ్ళి ఆ అపూర్వని చంపేయండి అని భూమి అంటుంది. చూడు భూమి, నీకేమీ తెలీదు, పోనీలే ఆడపిల్లవని చూస్తున్నాను అని సూర్య అంటే, అయితే ఏంటి చంపేస్తారా, చంపేయండి, నన్ను చంపేసి నా అడ్డు తొలగించుకొని అప్పుడు మా మామయ్య మీద చెయ్యి వేయండి అని భూమి అడ్డుపడుతూ ఉంటే, ఎస్పీ సూర్య భూమిని కేపీని ఎలా పడితే అలా తోసేసి మళ్ళీ కేపీని చితక్కొడుతూ ఉంటాడు. భూమి జాగ్రత్త అని చెర్రీ అక్కడి నుంచే అరుస్తూ ఉంటాడు. అలా ముగ్గురు కూడా గొడవ పడుతూ వీళ్ళిద్దరిని తోసేసి వెంటనే ఒక రాడు తీసుకొని ఎస్పీ సూర్య కేపీ తల పగలగొట్టబోతూ ఉంటే అప్పుడే గగన్ వచ్చి అడ్డుపట్టుకుంటాడు. అన్నయ్య అన్నయ్య అని చెర్రీ కేకలు పెడుతూ ఉంటాడు. ఏంట్రా నాన్నంటే అసలు పడదని చెప్తావు, నాన్నే కాదని చెప్తావు, ఇప్పుడు కాపాడడానికి వచ్చి నాటకాలు ఆడుతున్నావా, నాటకాలు అని సూర్య అరుస్తూ నిలదీస్తూ ఉంటే, నేను కాదురా ఆడుతున్నది నాటకాలు, నువ్వు నాటకాలు ఆడుతున్నావు, పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి చట్టపరంగా శిక్షించకుండా నువ్వే చంపాలని చూస్తున్నావు చూడు, ఇదిరా నాటకాలంటే, ఒక మనిషిని కాపాడడానికి బంధమే ఉండనవసరం లేదు, బాధ్యత ఉంటే చాలు, ఇప్పుడు నా బాధ్యత ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను అంటూ ఇక గగన్ ఎస్పీ సూర్యని కుమ్మేస్తూ చితక్కొడుతూ ఉంటాడు. అలా ఇద్దరు గొడవ పడుతూ ఇద్దరికి చాలా గాయాలైపోయి ఉంటాయి. చివరగా గగన్ సూర్యని కింద పడేసి ఒక రాడ్ తీసుకొని తల పగలగొడుతూ ప్రాణాలు తీయబోతూ ఉంటే, బావా ఆగు బావా అంటూ భూమి అడ్డుపడుతుంది. బావా, నిన్ను మావయ్యని కాపాడటం కోసమే ఇక్కడికి పిలిచాను, కానీ మళ్ళీ ఇతన్ని చంపి నువ్వు జైలుకు వెళ్ళటానికి కాదు బావా, వదిలేసేయ్ బావా అని భూమి చెప్తుంది. దాంతో గగన్ తన చేతిలో ఉన్న ఆ సుత్తిని కాస్త కింద పడేస్తాడు. నువ్వు ముందు వెళ్ళి చెర్రీని విడిపించుకురా అని గగన్ చెప్తాడు. సూర్య దగ్గర ఉన్న కీస్ తీసుకొని చెర్రీ దగ్గరికి వెళ్ళి భూమి బేడీలు తీసేస్తుంది. చెర్రీ పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తాడు. రే చెర్రీ, ఈరోజు నేను మీ నాన్నని కాపాడాను, నాన్న లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, కాబట్టి మీరెవరూ బాధపడకూడదన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈరోజు కాపాడాను, అంతేకాని ఆ సూర్యగాడు అన్నట్లు ఏదో బంధం ఉందన్న ఉద్దేశంతో అయితే నేను కాపాడలేదు, ఈ విషయం అందరూ గుర్తుకు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి గగన్ బయలుదేరి వెళ్తారు. చెర్రీ, నువ్వు మామయ్యని ఇంటికి తీసుకువెళ్ళు, మావయ్య నేను కూడా వెళ్ళిపోతున్నాను, ఆయన పరిస్థితి అసలే బాగోలేదు, జాగ్రత్త చెర్రీ అని భూమి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. థ్యాంక్ యూ భూమి, అన్నయ్యని తీసుకొచ్చినందుకు, నాన్న మీకేమీ కాలేదు కదా, పదండి నాన్న వెళ్దాం, సమయానికి అన్నయ్య వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది అని చెర్రీ అంటే, అవునరా, వాడి వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను, కానీ వాడి మాటలతో నన్ను చంపేశాడు అని కేపీ అంటే, నాన్న అన్నయ్య గురించి మీకు తెలిసిందే కదా, అన్నయ్య మాటల్ని నువ్వెందుకు నాన్న పట్టించుకుంటున్నావు, పదండి నాన్న ఇంటికి వెళ్దాం అని చెర్రీ అంటే, మరి ఈ ఎస్పీ సంగతి అని కేపీ అంటాడు. నాన్న, వీడు మిమ్మల్ని చంపబోయాడు, వీడి గురించి నువ్వు ఆలోచించటం ఏంటి నాన్న, ఈ మంచితనం వల్లే ఇంతవరకు తీసుకువచ్చింది, వాడు చావు వాడు చేస్తాడు, పదండి నాన్న వెళ్దామని చెర్రీ అంటాడు. కేపీ కోసం మీరా కళ్ళు కాయలు కాసినట్లు ఎదురు చూస్తూ ఉంటుంది. అలా చెర్రీ కేపీ ఇద్దరు ఇంటికి రాగానే, ఏమండి అంటూ మీరా పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చి మరి కేపీని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అందరూ రండి, ఆయన వచ్చేశాడు అని మీరా కేకలు పెట్టడంతో అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఏంటి బిందు ఇంకా అలా చూస్తున్నావు, దిష్టి బొమ్మలా నిలబడ్డావేంటి, దిష్టి తీయాలి కదా, వెళ్ళు వెళ్ళు తీసుకురాపో అని మీరా చెప్తుంది. అత్తయ్య ఇదిగోండి దిష్టి తీయండి అత్తయ్య అని మిరపకాయలు చేతికి ఇవ్వటంతో కేపీ వాళ్ళమ్మ చాలా సంతోషంగా కేపీకి దిష్టి తీస్తూ ఉంటుంది. వదిన ఇదిగోండి వదిన, హారతి ఇవ్వండి అని మీరా చెప్తుంటే, నేనెందుకు పిన్ని, నువ్వు వెళ్ళి తీయి అని అపూర్వ అంటే, లేదు వదిన మీరే వచ్చి తీయండి, ఆయన కలికాలం చల్లగా ఉండాలి, నిండు నూరేళ్ళు ఉండాలంటే మీ చల్లని చేతులతోనే దిష్టి తీయాలి వదిన, హారతి ఇవ్వాలి వదిన, రెండోదిన అని మీరా పిలుస్తుంటే, నువ్వు ఏదైనా తీసేస్తా చేసేస్తా అంటావు కదా అపూర్వ, అందుకే నీ చేతుల మీదుగానే తీయాలంట, వెళ్ళు వెళ్ళు అని గోరెంటాకు చెప్తుంది. దాంతో అపూర్వ హారతి ఇస్తూ ఉంటే కేపీ చాలా కోపంగా అపూర్వ వైపు శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు. అపూర్వ టెన్షన్ పడుతూనే అలా హారతి పూర్తి చేసేస్తుంది. తర్వాత ఇప్పుడు నేను తీస్తాను అంటూ గుమ్మడికాయతో మీరా గుమ్మడికాయ దిష్టి తీస్తూ ఉంటుంది. రండి ఇక లోపలికి రండి అంటూ మీరా చాలా సంతోషంగా కేపీని లోపలికి తీసుకువస్తుంది.
కేపీ లోపలికి వచ్చిన తర్వాత శరత్చంద్ర వైపు ఇంకా రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. అప్పుడే మీరా ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, నాన్న తిరిగి వచ్చేసాడు కదా అని చెర్రీ అంటే, అసలు మీ నాన్నకి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం వచ్చింది, అడగరా చెర్రీ, ఏం తక్కువైందని మీరా ఏడుస్తూ ఉంటే, మీరా నేను ఆత్మహత్య చేసుకోవటం ఏంటి, నేనంతా పిరికి వాడిని కాదు, నాకు బుల్లెట్ తగిలి అదుపు తప్పి కొండ మీద నుండి కింద పడిపోయాను అని కేపీ చెప్తాడు. నా గుండెలపై బుల్లెట్ తగలటం వల్లే నేను కొండ మీద నుండి కింద పడిపోయాను అని కేపీ అంటే, అదేంటండి మీకు బుల్లెట్ తగలటం ఏంటి, మీ గుండెల్లో బుల్లెట్ షూట్ చేసింది ఎవరండి అని మీరా ప్రశ్నిస్తూ ఉంటే, ఏం బావగారు మీరు చెప్పలేదా అని కేపీ అంటాడు. నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు మా అన్నయ్యని అడుగుతారేంటండి అని మీరా అంటే, అదేంటి అపూర్వ గారు కనీసం మీరైనా మీరాకి ఒక్క మాట కూడా చెప్పలేదా అని కేపీ అంటాడు. అయ్యో ఏంటండి మీరు మాట్లాడకుండా మా అన్నయ్యని వదిన్ని మాట్లాడుతున్నారేంటి చెప్పమని, వాళ్ళకేం తెలుసు అని మీరా అంటే, మీరా అయితే నీకు నిజం తెలియదనమాట, నన్ను షూట్ చేసింది ఎవరో కాదు మీ అన్నయ్యనే అని కేపీ చెప్పడంతో మీరా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. శరత్చంద్ర, అపూర్వ ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మరి ఇదంతా కళ నిజమా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.